తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా రచ్చరెపుతుంటే తాజాగా టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగన్నంలో జెర్రీ రావడం కలకలం రేపింది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుడిని ఆకులో జెర్రీ దర్శనమిచ్చింది. అన్నప్రసాదంలో జెర్రీ కనపడడంపై టీటీడీ యాజమాన్యానికి భక్తులు ప్రశ్నించారు. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా తమను వెళ్లిపోమన్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయమే అన్నదానంపై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపై టీటీడీ అధికారులు ఇంకా స్పందించలేదు. తిరుమల దేవస్థానం దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు తల్లిదండ్రులు సమర్పించుకొని భోజనం చేయడానికి మన మాధవ నిలయంలో ఉన్న భోజనశాలకు పోయినాం. భోజనశాలకు పోతే అక్కడ పెరుగన్నంలో జెర్రీ అని వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులను ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్తారు. కానీ మేము తర్వాత ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు వింటారు, ఆయనకు సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల. దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, శివ, అంటే తిరుమల అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇట్లాంటి వివాదాలకు దూరంగా ఉంటుంది. అటువంటిది మళ్ళీ ఇంకొక వివాదం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దేశం అంతా చర్చనీయాంశంగా మారినటువంటి ఒక లడ్డు వివాదం అయితే మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అందుకే తాజాగా ఈ రోజు అయితే మాత్రం అన్నదాన కేంద్రంలో అయితే మాత్రం నలుగురు ఫ్రెండ్స్ భక్తులు అయితే మాత్రం తిరుమలకి చేరుకున్నారు. తిరుమల చేరుకున్న తర్వాత కూడా ఒక అన్నదాన కేంద్రంలో పెరుగన్నం తింటుంటే ఆ పెరుగన్నంలో కూడా ఒక జెర్రీ రావడాన్ని గమనించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులు అయితే ఎవరున్నారో అక్కడ సర్వీస్ చేసేది కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేదనేసి కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమలలో కూడా ఇటువంటి ప్రసాదాల్లో ఇటువంటి జెర్రీ లాంటివి తింటే కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తున్నారు అనేసి తాము బాధపడుతున్నటువంటి సంఘటన అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం చోటు చేస్తుంది. ఇక వీరనైతే మాత్రం వెంటనే విజిలెన్స్ అధికారులు వాళ్ళని గుర్తించి వారిని పక్కకైతే తీసుకెళ్లేసి వాళ్ళని తిరుపతికి కూడా దింపేసినట్టు పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఈ యొక్క విషయాన్ని కూడా సర్క్యులేట్ చేయకుండా దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఉండేందుకు కూడా అతని దగ్గర ఉన్నటువంటి వీడియోలు ఫోటోలన్నీ కూడా డిలీట్ చేపించి తనని ఎవరికి మీడియా కంట పడకుండా కూడా తిరుమల నుంచి తిరుపతికి అయితే తరలించారు. ఒక ఫ్రెండ్స్ అయితే మాత్రం శ్రీవారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాలు ఉన్నందువలన కూడా వాళ్ళు దూర ప్రాంతాల నుంచి తిరుమలకి అయితే చేరుకున్నారు. తిరుమల చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శన అనంతరం కూడా అన్న కేంద్రంలో మాత్రం ప్రసాదం స్వీకరించాలి అనేసి ఒక అన్నదాన కేంద్రానికి అయితే వెళ్ళారు. అంటే తిరుమలలో ప్రధానంగా వచ్చి చేసింది టీటీడీ ఒక మినీ అన్నదాన క్యాంటీన్ లో మాధవ్ గెస్ట్ హౌస్ పక్కన ఉన్నటువంటి ఒక అన్నదాన సత్రంలో అయితే మాత్రం ఈ యొక్క సంఘటన అయితే చోటు చేసుకుంది. వారి యొక్క వీడియోని అలాగే ఒక ఫోటోల్ని కూడా షేర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ టీటీడీ విజిలెన్స్ అయితే మాత్రం ఈ యొక్క విషయాన్ని అది బ్రహ్మోత్సవాల వేళ ఈ యొక్క విషయాన్ని అయితే మాత్రం స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి వారిని ఒక నలుగురు ఫ్రెండ్స్ ను కూడా అతి తొందరగా కూడా ఎవరికి కంటపడకుండా తిరుపతికి అయితే నింపేసిన అయితే తిరుమలలో అయితే చోటు చేస్తుంది. పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుమల గిరిలో మాత్రం ఇటువంటి సంఘటనలు ఎప్పుడు అరుదుగా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ యొక్క సంఘటనలు అయితే మాత్రం టీటీడీకి ప్రతి ఒక్కటి కూడా చుక్కెదురుగా కూడా కనిపిస్తున్నట్టు అయితే ఉంది. ఈ రోజు తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన బ్రహ్మోత్సవాలకి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి నిన్నైతే వచ్చారు. ఈ రోజు టీటీడీ అధికారులతో కూడా సమిష్టిలో ఏర్పాటు చేసి అధికారులు కూడా దిశానిర్దేశం అయితే ఏర్పాటు చేశారు. అలాగే అన్నప్రసాదం గురించి కూడా పర్టికులర్ గా మాట్లాడారు. వచ్చేటువంటి భక్తులు బ్రహ్మోత్సవాలకే కాదు శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు అయితే నరేష్, ప్రస్తుతం శ్రీవారిని తిరుమలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పొలిటికలైజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రతిదీ అందరూ కూడా అనుమానపు కోణాలతో కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ప్రస్తుతం ఈ అలిగేషన్స్ చేసినటువంటి భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏమైనా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఒక భక్తుల్ని అయితే మాత్రం
వాళ్ళ గురించి డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు బయట పెట్టలేదు. వాళ్ళని తక్షణమే తిరుపతికి అయితే తరలించేశారు. విజిలెన్స్ అధికారులు మొదటగా దాన్ని గుర్తించినప్పటికీ వారి దగ్గర నుంచి వివరాలు ఏమీ తీసుకోకుండా మీడియా కంట పడకుండా కూడా వారిని ఇది పెద్ద అలిగేషన్ అవుతుంది, దీన్ని రాజకీయం చేస్తారనే ఒక కోణంలో కూడా ఆలోచించి, అది కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, తమిళ నెల పెరటాక్షి మాసం 3వ శనివారం కావడంతో పాటుగా అధిక భక్తులు తిరుమలకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు శనివారం అధిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అది ఒక భక్తుల కంటా కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుంది. టీటీడీ పైన కూడా ఒక నమ్మకం లేకుండా పోతుంది అనే విధంగా కూడా ఆ భక్తులకి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు కూడా బయట పెట్టలేరు. అలాగే వారిని కూడా అక్కడి నుంచి తీసుకెళ్లిపోవడం, మీడియా శాఖలో కూడా వారిని చూపించకపోవడం, వివరాలు కూడా అడిగితే ఎటువంటి వివరాలు కూడా వాళ్ళు బయటకు చెప్పకపోవడంతో పాటుగా అక్కడ వచ్చినటువంటి వీడియో ఫోటోస్ మాత్రం అతను మాత్రమే షేర్ చేశారు. సో ఆ షేర్ చేసినటువంటి వీడియోలో కూడా సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా రావడంతో పాటుగా అలర్ట్ అయినటువంటి టీటీడీ అయితే మాత్రం విజిలెన్స్ అధికారులు వారిని ఎవరికి కనిపించకుండా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళు బయట నుంచి వచ్చినటువంటి భక్తులు కానీ వాళ్ళు వచ్చినటువంటి బృందాన్ని అంటే ఒక 4 ఫ్రెండ్స్ గా వచ్చినటువంటి వారిని కూడా మొదటగా వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో బయట తప్ప మిగతా మొత్తం కూడా వారిని తిరుమలలోనే లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఉంటే ఎక్కువగా ఇది ఒక వివాదం అవుతుంది. లడ్డూ ప్రసాదం వివాదం ఇంకా పులి స్టాప్ పడలేదు, అటువంటిది మళ్ళీ ఇంకొక వివాదం మళ్ళీ తెరమదికి వస్తుంది అనే ఒక రీతిలో కూడా వారిని కిందకు పంపేసేటువంటి అనుకుంటున్నారు భక్తులంతా ఇక్కడ. అలాగే సంబంధించి అయితే మాత్రం ఈ రోజు చంద్రబాబు నాయుడు అన్నదానం గురించి కూడా ప్రత్యేకంగా అధికారులకు ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు పొద్దున్న అవ్వగానే మధ్యాహ్నం ఇటువంటి సంఘటన అయితే జరగడం అనేది కూడా టీటీడీకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. భక్తులకి సరైన సమాధానం కూడా చెప్పట్లేదు అనేసి వైపు భక్తులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అన్నదాన క్షేత్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నటువంటి కౌంటర్ కానీ అక్కడ పనిచేసేటువంటి క్యాటరింగ్ సంబంధించినటువంటి వీరందరినీ కూడా ఈ రోజు సాయంత్రంలో కూడా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఆ చర్యలు తీసుకునే ముందు కూడా ఈ ఘటన అయితే మాత్రం ఎవరు చేశారు ఏంటి అనేది కూడా బయట రావడంతో పాటుగా ఇది తిరుమలలోనే ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. ఇదొక వివాదం కూడా రాకముందుగానే దీన్ని చెక్కబెట్టాలి అనే విధంగా కూడా టీటీడీ వ్యవహరిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. సందీప్. ఓకే, థ్యాంక్ యూ. చేసుకున్నామని ఉన్నాం. ఇంకా గుండెగిన వేయించుకున్నాక లంచుకొని వచ్చినాం. లంచుకనిగా వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జర్రీ వేసింది. ఆ జర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పోని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్ని మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? ఇన్నెగ్లిజెన్స్ ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతోని. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరిని ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, చట్టంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. ఎక్కడ వచ్చారు? ఎన్ని గంటలకు జరిగింది? ఇది 1:30కి అన్న. 1:30కి లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది ఇది. ఎక్కడ ఏ ఏరియాకి వచ్చారు? ఏ ఏరియాలో పోయి భోజనం చేశారు? 2 అన్న. ఎక్కడ? చన్నగిరి మాధవ నిలయంకి వచ్చి. ఏ ప్లేస్ లో? మాధవ 2లా నీకు ఇచ్చినాం.